ఈరోజు ఏప్రిల్ 7వ తారీఖు. ఏప్రిల్ 7వ తారీఖు అంటే నందమూరి అభిమానులకు ఒక ప్రత్యేక రోజు. అదేంటంటే దాసరి ఎన్టీఆర్ కాంబినేషన్ లో మొదటి సినిమా మనుషులంతా ఒక్కటే రిలీజ్ అయినటువంటి రోజు. ఆ రోజు థియేటర్ల దగ్గర అభిమానుల సందోహం, ప్రతి రిలీజ్ అయినటువంటి ప్రతి కేంద్రంలోనూ సినిమాకి మంచి టాక్ రావటం, రిలీజ్ అయిన ప్రతి సెంటర్లోనూ 50 రోజులు ఆడటం, అలాగే 4-5 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకోవడం, ఇలా వసూళ్ల పరంగా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి సినిమా. ఆ సినిమా కథ కొంత మంగమ్మ శబ్దం సినిమాని పోలి ఉంటుంది. ఇది ఎన్టీ రామారావు గారికి కూడా తెలుసు. అయినప్పటికీ ఈ సినిమా చేయాలి అని అనుకున్నారు. కారణం, ఈ సినిమా నిర్మాత ఆర్ట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆయనకి ఒక సినిమా చెయ్యాలి అని రామారావు గారు అనుకున్నారు. అనుకుని ఆయనకి చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు ఏదైనా పౌరాణిక కథ ఒకటి తెచ్చుకో, నేను నీకు సినిమా చేసి పెడతాను. పౌరాణిక కథ అని ఎందుకన్నారంటే, దానికి సంబంధించినటువంటి కాస్ట్యూమ్స్, ఇతర వ్యవహారాలన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అలా నీకు కొంత ఖర్చు కలిసి వస్తుంది అనేది ఆయన ఉద్దేశం. అందుకని ఆ సజెషన్ చెప్పారు. అయితే అది కుదరలేదు. ఫైనల్ గా అంటే ఆయన ఇచ్చిన టైం చాలా తక్కువ. ఇంత అంటే 1 వీక్ ఆర్ 10 days లో ఒక స్క్రిప్ట్, ఒక డైరెక్టర్ని తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా చేసున్నాడు. ఆయన చేసి ఉన్నప్పుడు దాసరి నారాయణరావు గారి దగ్గరికి విషయం వెళ్ళేసరికే లేట్ అయింది. ఆయన డెఫినెట్ గా మనం చెప్దాం ఆయనకి కథ అని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకొని మనం వెళ్ళి కథ చెప్దామని ఫిక్స్ చేశాడు. అంతకు ముందే ఎన్టీఆర్తో చెయ్యాలి అని ఒక కథని ఆయన అనుకున్నారు, ఆయన మనసులో ఉంది. అదే కథని వెళ్ళి చెప్పారు. అయితే ఆ కథలో మంగమ్మ శబ్దం ఛాయలు ఉన్నమాట వాస్తవమే. ఇది ఆయన అంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న రోజుల్లోనే వెళ్ళి ప్రతిపాదించాడు. రామారావు గారితో రెగ్యులర్గా సినిమాలు తీస్తే కొంతమంది ప్రొడ్యూసర్ల దృష్టికి ఈ కథని పట్టుకెళ్ళాడు. ఆయన పట్టుకెళ్తే వాళ్ళు ఇదే కారణం, అంటే మంగమ్మ శబ్దం ఛాయలు ఉన్నాయి అనే ఉద్దేశంతోనే హోల్డ్ చేశారు. అది ముందుకు వెళ్ళలేదు. ఈలోపు ఈయన డైరెక్టర్ అవటము, తాత మనవడు ఈ సినిమాలతో కొనసాగటం, అంటే లో బడ్జెట్ సినిమాలు పెద్ద విజయాలు సాధించి పెట్టేటువంటి దర్శకుడిగా దాసరి నారాయణరావు గారికి ఒక ముద్ర పడింది. అప్పుడు అలాంటి ఇమేజ్ లో ఉన్న ఆయన పెద్ద హీరోలతో సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు హ్యాండిల్ చేయగలడా అనేటువంటి ఒక సందేహం ఇండస్ట్రీలో ఉన్న టైంలో, లాభం లేదు, మనం ఈ గీత దాటి ముందుకు వెళ్ళాలి అని అనుకున్నారు ఆయన. ఆ అనుకున్న సందర్భంలో వచ్చినటువంటి అవకాశం ఇది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనుకున్నారు ఆయన. రామారావు గారితో ఆయనకి పాత పరిచయం ఉంది. ఒకే కుటుంబం అనే సినిమాలో భీమ్ సింగ్ గారు డైరెక్టరు, ఆయన దగ్గర ఈయన అసిస్టెంట్. అలా భీమ్ సింగ్ గారికి ఒక హిందీ ప్రాజెక్టుతో ఈ టైం ఇక్కడ ఒకే కుటుంబం షూట్ జరుగుతున్న టైంలో ఆయన ఒక హిందీ సినిమా కూడా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. వచ్చినప్పుడు కొద్ది రోజులు దాసరి నారాయణరావు మీద బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడు ఆయన అక్కడికి, బాంబే. ఆ టైంలో నారాయణరావు గారి డైరెక్షన్లోనే రామారావు గారు యాక్ట్ చేశాడు ఆ 2-3 రోజులు. దాంతో ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, దాసరి నారాయణరావు అనేవాడు మంచి డైరెక్టర్ అవుతాడు అని ఆయన అనుకున్నాడు. కనుక నారాయణరావు డైరెక్టరు అని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పగానే ఆయన పెద్దగా ఇబ్బంది పడలేదు. సరే రమ్మనండి, ఆ కథ ఏదో చెప్పమనండి అని. రామారావు గారి పద్ధతి అలా ఉండేదంటే, ఆయన ఒక అరగంట మాత్రమే వినేవాడు. ఈ అరగంట ఏంటంటే స్టోరీ క్లుప్తంగా చెప్పాలి, ఆయన క్యారెక్టర్ ఏమిటి అనేది చెప్పాలి, అంతే. అంతకు మించి మిగిలిన సినిమా డీటెయిల్డ్గా వినటము, దాని మీద రివ్యూ పెట్టడము, అలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు పెట్టుకునేవాడు కాదు ఆయన. అలా ఈయన లైన్ చెప్పాడు, ఆయన క్యారెక్టర్ చెప్పాడు. డ్యూయల్ రోల్ ఉంటుందండి, తాతకి బుద్ధి చెప్పేటువంటి మనవడిగా మీరు నటిస్తారు ఒక వెర్షను, రెండోది కొడుకు పాత్ర ఉంటుంది, కొడుకు పాత్ర ఇలా ముగుస్తుంది అని కూడా చెప్పాడు. చెప్పినప్పుడు ఈయనకు కూడా మంగమ్మ శబ్దం ఛాయలు అనేది అనిపించి ఏం పర్వాలేదు, అంటే పెద్ద ఎన్టీఆర్కి జోడీగా జముననే తీసుకోండి, పర్వాలేదు, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పాడట ఆయన. అలా జమున గారినే తీసుకున్నారు ఈ సినిమాలో కూడా.
తీసుకుని ఆ యంగ్ ఎన్టీఆర్ కోసం అని చెప్పి మంజులని హీరోయిన్ గా తీసుకున్నారు. తాత క్యారెక్టర్కి ఎవరిని తీసుకోవాలి అనే ప్రశ్న. తాత పాత్రకి యాక్చువల్గా రామారావు గారు సజెస్ట్ చేసింది నాగభూషణాన్ని తీసుకోమని. అయితే నాగభూషణంతో ఎక్కడో ఏదో చిన్న తేడా ఉంది దాసరి గారికి. వాళ్ళిద్దరి మధ్య అంటే ఆయన సినిమాలకి ఈయన డైలాగులు రాశాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్కి నారాయణరావు గారే డైలాగ్ రైటర్. అలాగే ఇందాక నేను చెప్పినటువంటి భీమ్ సింగ్ గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఒకే కుటుంబం సినిమా నాగభూషణం గారి సొంత సినిమానే. ఆ సినిమాకి ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అలా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న చాలా సినిమాలకు నాగభూషణం గారి ఆయన నటిస్తున్న సినిమాలో లేదు ఆయన తీస్తున్న సినిమాలో వాటితో నారాయణరావు గారికి ప్రమేయం ఉన్న సందర్భం ఉంది. అయినప్పటికీ ఎక్కడో గ్యాప్ కూడా ఉంది. ఆ గ్యాప్ మూలంగా రామారావు గారు నాగభూషణం పేరు సజెస్ట్ చేసినప్పటికీ ఈయన కాదని సత్యనారాయణ గారితో చేయిద్దాం అని చెప్పాడు. సత్యనారాయణ అది చేయగలడా అనే సందేహం ఏదో ఆయన వ్యక్తం చేస్తే, లేదంటే అద్భుతంగా చేస్తాడు, డెఫినెట్గా మీ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పాడు ఆయన. అలా సత్యనారాయణ గారి తాతగా రామారావు గారు ఆయన మనవడిగా నటించినటువంటి పరిస్థితి. ఇలా అనుకుని మొదలైనటువంటి సినిమా. ఈ కథ కొంచెం అంటే విప్లవాత్మకమైనటువంటి కథే. దాసరి గారు రామారావు గారి కాంబినేషన్లో తీసినటువంటి సినిమాల్లో 3 సినిమాలు ప్రత్యేకం. ఒక 2 సినిమాలు పక్కన పెట్టేస్తే సర్కస్ రాముడు అలాగే విశ్వరూపం, ఈ 2 సినిమాలు పక్కన పెట్టేస్తే మిగిలిన 3 సినిమాలు దేనికదే ప్రత్యేకం. అందులో మనుషులంతా ఒకటే మొదటి సినిమా ఇది వాళ్ళ కాంబినేషన్లో. ఆ మొదటి సినిమాకి ఆయన కొంచెం విప్లవాత్మకమైనటువంటి కథ ఎంపిక చేసుకోవటం, అలాగే ఎమోషన్స్ క్యారీ అయ్యేలాంటి సన్నివేశాలు రాసుకోవటం. ఈ కథలో పెద్ద ఎన్టీఆర్ని చంపేసేటువంటి ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్కి ఆయన బుర్ర కథని తీసుకుని, అభిమన్యుడి బుర్ర కథని తీసుకుని దానికి నేపథ్యంగా వాడి ఆ బుర్ర కథని బెనర్జీ దళంతో చెప్పించాడు. అలా బెనర్జీ దళంతో ఈ బుర్ర కథ చెప్పిస్తూ నడిపినటువంటి పద్ధతి చాలా రక్తిగట్టింది. జనాలు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. బుర్ర కథతో కథ చెప్పటం అనే టెక్నిక్ అంటే డ్రామా మీద గ్రిప్ ఉండటం వలన దాసరి గారికి ఆ ఐడియా వచ్చింది. పైగా రాజేశ్వరరావు గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. అలా ఆయన చేసినటువంటి నాగేశ్వరరావు గారితో చేసినటువంటి మొదటి సినిమా దేవదాస్ మళ్ళీ పుట్టాడు కూడా రాజేశ్వరరావు గారే మ్యూజిక్. ఇది ఒక ప్రత్యేకత. దీని తర్వాత చేసిన సినిమా అది. అలా ఈ సినిమా కథ ఒక జమీందారు, ఆ జమీందారు కింద ఉన్నటువంటి కింది స్థాయి మనుషులందరినీ చాలా క్రూయల్గా ట్రీట్ చేస్తూ ఉంటాడు ఆయన. మనం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో దేశముఖులు వీళ్ళు కూలీల మీద జులుం చేయటం లాంటి సన్నివేశాలు అనేకం విన్నాం. అలాగే కోస్తా జిల్లాల నుంచి వచ్చినటువంటి అనేక రచనల్లో కూడా ఇలాంటి సన్నివేశాలు చూస్తాం. ఆ టైంలో రైతు బిడ్డ లాంటి సినిమాల్లో గొడవలు రామబ్రహ్మం గారు ఆవిష్కరించినటువంటి సన్నివేశాలు కూడా మనకు తెలుసు. అలా ఆ నేపథ్యంలో ఒక జమీందారీ కొడుకు, ఆయన అంటే జమీందారీ కొడుకుగా ఆయన కూడా జులుం ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయన జులుంని ప్రశ్నించినటువంటి ఒక రైతు బిడ్డ, ఒక అమ్మాయి క్వశ్చన్ చేసి అసలు నీకు జీవితం తెలుసా అని నిలదీస్తుంది. నిలదీసి మనుషులు ఇలా కులాలుగా విడగొట్టి శ్రమ విభజన పేరుతో కొంతమందిని కింది కులాలుగా కొంతమందిని అగ్ర కులాలుగా తయారు చేసినటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థ వీళ్ళందరినీ కూలీ కులాలుగా మార్చి సాధిస్తున్నటువంటి ప్రయోజనం, వీటికి సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తుంది. ఏది? ఈ జమీందారు గారి కుమారుడికి. ఆ జమీందారు గారి కుమారుడి క్యారెక్టర్ ఎన్టీఆర్. ఆయన జమున, ఈ రైతు బిడ్డ, ఆవిడ చెప్పినటువంటి విషయాలన్నీ ఆకలింపు చేసుకుని నెమ్మదిగా ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. పడి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. ఆ సందర్భంగా జమీందార్ గారు దాన్ని కాదంటాడు న్యాచురల్గానే. నువ్వేమిటి ఆ కూలీ దాన్ని పెళ్లి చేసుకోవటం ఏమిటి అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన.
ఏం పర్వాలేదు నేను వెళ్ళిపోతున్నాను ఇంట్లోంచి అని చెప్పేసి వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయాడులే అన్నట్టుగా జమీందారు గారు కొంచెం బాధపడతాడు, కానీ కొడుకు ఏమిటి ఇలా చేశాడు అని తప్పు తెలుసుకుని వస్తాడు, పశ్చాత్తాప పడతాడు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంటాడు ఆయన. బయటకు వచ్చేసినటువంటి జమీందారు గారి కొడుకు నెమ్మదిగా జమునతో పాటు కలిసి ఉంటూ ఉంటాడు ఆ గూడెంలోనే. ఉంటూ ఉండగా అక్కడ జనాల బాధలు అవన్నీ చూస్తాడు. చూసి ఈ బాధలన్నిటికీ కారణం తన తండ్రే అనే విషయం అర్థమవుతుంది. అర్థమై ఆ తండ్రికి వ్యతిరేకంగా ఒక దళ నిర్మాణం చేపడతాడు ఆయన, ఒక ఉద్యమ నిర్మాణం చేపడతాడు. ఈ ఉద్యమాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా నాయకుడిని ఎలిమినేట్ చేయాలి అని అక్కడ డెసిషన్ జరుగుతుంది. ఆ డెసిషన్ జరిగినప్పుడు కొడుకైనా సరే, అంటే మొత్తంగా వ్యవస్థ కుప్పకూలే పరిస్థితికి తీసుకొస్తున్నప్పుడు కొడుకుని కాపాడుకోవటమా వ్యవస్థని కాపాడుకోవటమా అనేటువంటి ఒక డైలమా వచ్చినప్పుడు వ్యవస్థను కాపాడుకోవడమే బెటరు, కొడుకుని కాపాడుకోవడం కన్నా కూడా అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తాడు ఆయన. ఆ వచ్చిన సందర్భంగానే దాడి జరిపి ఈయన్ని ఈయన్ని చంపేస్తారు. ఆ సీన్ కోసం ఆయన అభిమన్యుడి బుర్ర కథని వాడాడు అక్కడ. అది చాలా ఎమోషనల్గా నడుస్తుంది. అక్కడి నుంచి ఆవిడ ప్రెగ్నెంట్, జమున గారు. ఆవిడ అక్కడి నుంచి పారిపోతుంది, వేరే ఊరు వెళ్ళిపోతుంది. అక్కడ కొడుకుని కంటుంది. ఆ కొడుకు పెరిగి పెద్దవాడు అవుతాడు. అతను ఈ ఊరు వస్తాడు. మళ్ళీ ఈ ఊరు వచ్చిన తర్వాత అతను అచ్చు తండ్రి నోట్లోంచి ఊడిపడ్డట్టే ఉంటాడు ఈ యంగ్ ఎన్టీఆర్. ఈ యంగ్ ఎన్టీఆర్ని చూడగానే తన కొడుకు ఎన్టీఆర్ గుర్తొస్తాడు జమీందార్కి. అప్పటికి ముసలివాడే అయిపోయి ఉంటాడు. ఈయనే తన తాత అని తెలుస్తుంది. అక్కడి నుంచి ఈ తాత మెడలు వంచడానికి తెలివిగా ఈ మనవడు ఎలా కదిపాడు పావులు, ఎలా ఆ తాతకి విషయాన్ని అర్థం చేయించాడు, ఈ నేపథ్యంలో మిగిలిన కథ నడుస్తుంది. ఇది ఒక రకంగా ఆ 76 ఆ టైంకి ఈ గరీబీ హఠావో లాంటి నినాదాలతో ఇందిరాగాంధీ గారు రాజకీయ వాతావరణంలో ఆవిడ కొంత విప్లవాత్మకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం. వీటి తాలూకా ప్రభావం కూడా దాసరి మీద ఉంది. వాటిని కూడా ఎక్కడో కొన్ని ఎలిమెంట్స్గా జోడించుకుంటూ వెళ్ళాడు ఈ కథలో. ఆ సంవత్సరం సినిమాలకు ఇచ్చేటువంటి నంది పురస్కారాల్లో 2వ ఉత్తమ చిత్రం, ఉత్తమ కథ కేటగిరీలో ఈ సినిమా కథకి ఆయనకి నంది అవార్డు వచ్చింది దాసరి గారికి. అలా ఈ సినిమా అవార్డుల పరంగాను అలాగే వసూళ్ల పరంగాను కూడా ఒక మంచి విజయం సాధించి దాసరి ఎన్టీఆర్ కాంబినేషన్, ఆ కాంబినేషన్ మీద ఎక్స్పెక్టేషన్స్, అంటే అప్పటి వరకు ఆయన చిన్న తరహా కథలు, చిన్న బడ్జెట్లు, తాత మనవడు, బంట్రోతు భార్య, దేవుడే దిగి వస్తే ఇలాంటి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు ఆయన. ఒక రకంగా బాలచందర్ గారి ఇన్స్పిరేషన్ ఇలాంటి సినిమాలు తీయటానికి. అంటే శివాజీ గణేషన్, ఎంజీఆర్ సినిమాలు ఆడుతుండగా మధ్యలో బాలచందర్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యేది. అలా ఇక్కడ దాసరి గారు కూడా అదే బాణీలో కొత్త నటులతో అలా ప్రయోగాలు చేసుకుంటూ వెళుతున్నటువంటి సందర్భం. స్వర్గం నరకం ఇలాంటి సినిమాలు ఆ నడుస్తున్న టైంలో ఆయన బిగ్ ఏరియాలో తన్ని తాను ఓపెన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎన్టీఆర్తో సినిమా చేయాలి అని అనుకుని సాధించినటువంటి సందర్భం అది. నిజానికి ఎన్టీఆర్ గారితో దానికంటే ముందే ఒక సినిమా చేసి ఉండాలి. తాత మనవడు తర్వాత ఎన్టీఆర్ గారి సినిమా, అది కథానాయకుని కథా సినిమాకి యాక్చువల్గా దాసరి గారు డైరెక్టర్ కావాల్సి ఉంది. కారణం ఏంటంటే ఆయన తాత మనవడు కథ నవభారత్ బాబురావు గారికి చెప్తూ ఉండగా దేవి ప్రసాద్ గారు కూడా అక్కడ కూర్చుని విన్నాడు కథ. అంటే వారి తండ్రి గారు కనకమాటల తిరుపతయ్య గారి ఆఫీస్ కిందే ఈ నవభారత్ బాబురావు గారి ఆఫీస్ ఉండేది. ఆయన తండ్రి గారు మరణించిన తర్వాత ఆయన తన ఆఫీస్లోను కింద ఆఫీస్లోను కూడా కూర్చుంటూ ఉండేవాడు దేవివరప్రసాద్ గారు. అలా ఆయన ఇక్కడ కూర్చుని ఉండగా దాసరి గారిని తీసుకొచ్చి రాఘవ గారు ఈ తాత మనవడు కథ చెప్పించాడు. ఈ కథ చెప్పిన పద్ధతి దేవివరప్రసాద్ గారికి విపరీతంగా నచ్చింది. నచ్చి ఎన్టీఆర్ నీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను అని దేవివరప్రసాద్ గారికి ప్రతిపాదించాడు. అంటే తిరుపతయ్య గారి రెఫరెన్స్లో ఆయన కొడుక్కి హెల్ప్ చేయాలి అనే ధోరణితో నువ్వు ఒక సినిమా మొదలుపెట్టని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు ఎవరు డైరెక్టరు అనే ప్రశ్న వచ్చింది.
దాసరి నారాయణరావు అనే ఆయన్ని చూశానండి నేను విజయవాడలో, అతను అద్భుతంగా చేయగలడని కాన్ఫిడెన్స్ ఉందని చెప్పాలనుకున్నాడు ఈయన. కానీ ఎలా చెప్పాలి అని తటపటాయిస్తుండగా ఈ గ్యాప్లో రామారావు గారు యోగానందని డైరెక్టర్గా పెట్టేసి సినిమా తీసేయి అని చెప్పేశాడు. ఆయన చెప్పేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఎదురు చెప్పడం భావ్యం కాదు అనుకుని ఈయన దాసరి నారాయణరావు పేరు అక్కడ చెప్పకుండా వెనక్కి వచ్చేసి యోగానంద్ గారి డైరెక్షన్లోనే కథానాయకుని కథ తీశాడు. కాబట్టి యాక్చువల్గా రామారావు గారు కొంచెం స్పేస్ ఇచ్చి ఉంటే, దేవివర ప్రసాద్కి కొంచెం ధైర్యం ఇచ్చి ఉంటే, ఆయన దాసరి గారి పేరు చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాడు అప్పుడు. అలా అది మొదటి సినిమా అయి ఉండేది. ఎన్టీఆర్తో దాసరి గారు చేసిన మొదటి సినిమా దేవివర ప్రసాద్ గారి బ్యానర్లో వచ్చి ఉండేది. కానీ అక్కడ మిస్ అయిన సినిమా అలా రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన బ్రదర్ వి మహేష్ డిజైన్ చేసినటువంటి ఒక కథ, దాన్ని దాసరి గారు డెవలప్ చేసి, దాసరి గారు అనుకున్నటువంటి ఆ మంగమ్మ శబదం ఛాయలు ఉన్నటువంటి కథ, ఈ ఎలిమెంట్స్ ఇవన్నీ కలిపి ఒక కథను తయారు చేసి తెరకెక్కించాడు ఆయన. ఆయన రైటర్ కూడా మహేష్. ఇలా మొదలైనటువంటి మనుషులంతా ఒక్కటే అనే సినిమా 50 ఏళ్ల క్రితం విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించి, ఆ తర్వాత అదే కాంబినేషన్లో ఇంకో 4 సినిమాలు రావడానికి దోహదపడింది. అందులో 3 సినిమాలు సెన్సేషనల్ సబ్జెక్ట్స్, 3 కూడా అద్భుతమైన విజయాలు సాధించినటువంటి సినిమా. మనుషులంతా ఒక్కటే తర్వాత ఆ కాంబినేషన్లో వచ్చిన సెన్సేషన్ సర్దార్ పాపారాయుడు, క్రాంతి కుమార్ గారి బ్యానర్లో వచ్చిన సినిమా అది. అది చాలా అద్భుతమైన విజయం సాధించడంతో పాటు ఎన్టీ రామారావు గారికి ఒక స్పెషల్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాతే వరుసగా ఆయన తండ్రి కొడుకు క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళే డ్యూయల్ రోల్స్. దాని తర్వాతే కొండవీటి సింహం కావచ్చు, జస్టిస్ చౌదరి కావచ్చు, ఆ సినిమాలన్నిటికీ ఒక రకంగా మూలం సర్దార్ పాపారాయుడు. సర్దార్ పాపారాయుడు రామారావు గారు అంగీకరించడానికి వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది. అంటే ఆడియన్స్ అభిరుచుల్లో మార్పులు వస్తున్నాయి అనేది ఆయన గమనించాడు. శంకరాభరణం సక్సెస్ నుంచి గమనించి ఆడియన్స్ స్థాయి పెరిగింది, దీన్ని మనం గుర్తించాలి, కొంచెం మన సినిమాల్లో కూడా కథ ఉన్నట్టుగా అనిపించాలి ఆడియన్స్కి అని ఈ తండ్రి కొడుకు పద్ధతిలో వెడితే, తండ్రి పాత్రలో ఏదో కథ నడిపి కమర్షియల్ వాల్యూస్, ఈ పాటలు ఫైట్లు వాటి కోసం రెండో క్యారెక్టర్ని వాడుకోవచ్చు ఎక్కడా మిస్ అవ్వకుండా అనేది ఒక డిజైన్గా మారింది. ఆ డిజైన్గా మారిన తర్వాత వచ్చిన సినిమాలే ఇవన్నీ. అన్నీ విజయం సాధించినాయి, ప్రతి సినిమా సక్సెస్ కొట్టింది, ప్రతిదీ 175 days నడిచింది. కొండవీటి సింహం కావచ్చు, జస్టిస్ చౌదరి కావచ్చు, ఇవన్నీ. అలాగే దాసరి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చినటువంటి చివరి సినిమా అది 82లో రిలీజ్ అయింది, 82 జూలైలో. అది బొబ్బిలిపులి. ఎన్టీ రామారావు గారి పొలిటికల్ ఎంట్రీ డిసైడ్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది. కానీ అంటే మార్చి 29 ఆయన పార్టీ అనౌన్స్ చేశాడు, జూలైలో ఈ సినిమా రిలీజ్ అయింది 82లో. అయితే దానికంటే ముందెప్పుడో షూటింగ్ మొదలైపోయిన సినిమా ఇది. సెన్సార్లో చాలా కాలం హోల్డ్ అయింది. అందువలన అది 82 జూలైలో రిలీజ్ కావడానికి కారణం అది 29వ తారీఖు ఎప్పుడో రిలీజ్ అయింది, జూలైలో. అలా ఆ సినిమా ఒకటి సెన్సేషనల్ హిట్. దానిలో ఒక విచిత్రమైన అద్భుతమైన ఒక కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చి నడిపాడు ఆయన. అంటే మన దేశం కోసం పనిచేస్తున్న సైనికులు ఇతర దేశాలకు చెందినటువంటి సైనికులను చంపేసినప్పుడు ఎలా చూడాలి అనే దాని మీద ఒక అద్భుతమైన లాజికల్ డైలాగ్ ఒకటి ఉంటుంది కోర్ట్ సీన్లో. నేను యుద్ధ రంగంలో కొన్ని 100 మందిని చంపాను, అప్పుడు నాకు పరమవీర చక్ర లాంటి బిరుదులు ఇచ్చి సత్కరించారు, ఇప్పుడు మన దేశానికి ఇబ్బంది కలిగిస్తున్నారు అని 4 చంపితే ఉరిశిక్ష వేస్తారా అని అడుగుతాడు ఆయన. అప్పుడు జడ్జి గారు చెప్తాడు, మీరు యుద్ధ రంగంలో చంపింది మన దేశానికి శత్రువుల్ని అని. అంటే మన దేశానికి శత్రువులు కావచ్చు కానీ వాళ్ళ దేశానికి దేశభక్తులు అయి ఉండొచ్చు కదా అంటాడు. అలా ఒక బ్లాస్టింగ్ డైలాగ్ అది. ఆ బ్లాస్టింగ్ డైలాగ్తో నడిచిన సినిమా చాలా పెద్ద హిట్. అది 175 days నడిచిపోయిన సినిమా. అలా ఈ దాసరి ఎన్టీఆర్ కాంబినేషన్ అనేది ఒక స్పెషల్ పేజీ. పర్టికులర్గా దాసరి గారు ఏ హీరోతో చేసినా కానీ ఆ హీరో అప్పుడు చేస్తున్నటువంటి సినిమాల ఒరవడిలో కథలు రాసుకోవడం కన్నా కూడా తన ముద్ర ఉండేలాంటి కథలు డిజైన్ చేసుకొని సినిమా చేయటం అనేది ఆయన ప్రత్యేకత. ఈ ప్రత్యేకతని చాలామంది డైరెక్టర్లు ఫాలో కాలేదు, వాళ్ళ ధోరణిలో వాళ్ళు వెళ్ళేవాళ్ళు. కానీ
ఆ హీరోకి ఒక డిఫరెంట్ సినిమా ఇవ్వాలి అనేటువంటి తపనతో వెళ్ళిన డైరెక్టర్ మాత్రం దాసరి గారే. అందుకని ఆయన మాత్రమే ఎన్టీఆర్తో ఆ టైంలో 76లో వచ్చింది ఈ సినిమా. అక్కడి నుంచి మొదలు పెడితే మిగిలిన సినిమాలన్నీ మనుషులంతా ఒక్కటే, అంకురార్పణ, అక్కడి నుంచి వచ్చిన అన్ని సినిమాల్లోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండే ప్రయత్నం చేసేవాడు ఆయన. సర్కస్ రాముడు కావచ్చు, విశ్వరూపం కావచ్చు, పాపారాయుడు కావచ్చు, బొబ్బిలిపులు కావచ్చు, దేనికి అదే ప్రత్యేకమైనటువంటి శైలిలో సినిమాలు తీసి ఎన్టీఆర్తో సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన డైరెక్టర్గా నిలబడ్డాడు ఆయన. ఈ చరిత్రకి ఎన్టీఆర్ దాసరి అనే కాంబినేషన్కి పునాది వేసిన సినిమా మనుషులంతా ఒక్కటే. అది విడుదలై నేటికి 50 ఏళ్ళు పూర్తయింది. ఆ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు మనం మాట్లాడుకుందాం. మరో చిత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.